హాయ్ మావా. హీరో యష్ గారు లీడర్ గా నటించిన టాక్సిక్ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే ఇది ఒక ఓకే ఓకే ఫిలిం. డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఒక గుడ్ సెకండ్ హాఫ్ ఉంటుంది, వర్తి క్లైమాక్స్ అనమాట. సో ఈ మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే గోవాలో మొదలైన రాయా క్యారెక్టర్ తో ఈ కథ అయితే సాగుతూ ఉంటది. ఆ రాయాకి టికెట్ కి ఉన్న సంబంధం ఏంటి, ఆ నయనతార, రుక్మిణి వసంత్, నెక్స్ట్ కే అద్వాని, వీళ్ళతో రాయా క్యారెక్టర్ ఉన్న కనెక్షన్ ఏంటి అని తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. సో ఈ మూవీలో ఫస్ట్ మనం నెగిటివ్స్ మాట్లాడేసుకుందాం. నెగిటివ్స్ అనేవి ఏంటంటే ఈ ఎలివేషన్లు, ఈ వైలెన్స్లు, దీనివల్ల కొంచెం కథ అనేది కొంచెం సైడ్ ట్రాక్ పట్టింది. గీతు మోహన్ దాస్ గారు స్టోరీ టెల్లింగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడితే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఇది ఒక మంచి స్టోరీ టెల్లింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కథకి. కానీ దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి కొంచెం ఎలివేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. బీజిఎం కూడా అసలు నోటెడ్ కాదు, నోటెడ్ అని కాదు, అసలు ఉందా లేదా అనే విధంగా అయితే ఉంటది. ఇందులో రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్ కూడా అసలు అవసరం లేదు అన్నట్టయితే ఉంటది. స్టార్ కాస్టింగ్ అస్సలు యూజ్ చేసుకోలేదు మూవీలో. చాలా వరకు లాగి సీన్స్ ఉంటే సెకండ్ హాఫ్ అంతా కూడా బోరింగ్ గా నడుస్తుంది. ఏదో యష్ గారిని ఎలివేట్ చేయాలి, ఆయన హైప్ చేయాలి అన్నట్టే ఉంటాయి సీన్స్ అన్ని కూడా. ఎక్కడ కథతో ట్రావెల్ అవ్వు, ఏ ఎమోషన్ కూడా మనం పర్ఫెక్ట్ గా ఫీల్ అవ్వలేదు. ఇందులో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యష్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అనమాట. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ మూవీకి కొంచెం ప్లస్ అయ్యి. ఫస్ట్ హాఫ్ లో సర్కస్ లో వచ్చి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో యష్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో క్లైమాక్స్ అనేది చాలా వర్తబుల్ గా ఉంటుంది. మీకు సెకండ్ హాఫ్ ఎంతలాగా అనిపించినా కూడా ఆ క్లైమాక్స్ చూసేసరికి ఒక చిన్న వావ్ ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. యాక్చువల్ గా అప్పుడు దాకా మనం నమ్మిందంతా అబద్ధం, టాక్సిక్ గా ఉన్న ఒక క్యారెక్టర్ మనం అప్పటి వరకు హేట్ చేసే ఒక క్యారెక్టర్ మనం అప్పటి నుంచి లైక్ చేయడం మొదలు పెడతాం. ఈ రాయా క్యారెక్టర్ తో ట్రావెల్ అయ్యి ఈ సినిమాని మనం కొంచెం చూడొచ్చు, కొంచెం చూడలేని విధంగా అయితే ఉంటుంది. ఈ వైలెన్స్, న్యూడిటీతో కొంచెం చిరాకు తెప్పించే సీన్స్ తో ఉంటుంది సినిమా అయితే. ఓవరాల్ గా అయితే ఇది ఒక డీసెంట్ వాచ్ ఫిల్మ్. సినిమా చూసిన వాళ్ళకి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్ మామ.